హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. కొంచెం దగ్గర చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. చికెన్ కర్రీను ములక్కాయ వేసి అయితే వండుతున్నానండి. చికెన్ కర్రీ ఏంటి స్పెషల్ అనుకోవద్దు, ములక్కాయ వేసి అయితే వండుతున్నాను. అందులోనే స్పెషల్ చూసేద్దాం, వచ్చేయండి. మొత్తం నాకైతే పెట్టుకున్నాను కదా, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వాడతానండి నేను. నీసు కూరలోకి అయితే ఎక్కువే ఆయిల్ అయితే ఎక్కువ అయితేనే బాగుంటుంది. నీసు కూరలోకి మామూలుగా మనం వెజ్ అయితే తక్కువ వేసుకున్నా, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకున్నా పర్లేదు. నాన్ వెజ్ కదా, మనం నీసులోకి మాత్రం కంపల్సరీగా ఆయిల్ కారం అనేది ఎక్కువే వాడితేనే బాగుంటుంది. ఆయిల్ అయితే వీటెక్కుతుంది కదా, ఫోన్ కూడా ఊపేద్దాం. ఆయిల్ అయితే వీటెక్కుతుంది కదా, మనం ఏదైతే వేసుకుందాము. రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి 2 టమాటాలు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కానీ ఇన్నైతే వేయను, తక్కువే వేస్తాను. ముందు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని మగ్గించుకున్నాక టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా, ఉల్లిపాయలు మగ్గినాక టమాటాలు, తర్వాత పచ్చిమిరకాయలు వేద్దాం. అన్నీ ఒకేసారి అయితే ఏంటంటే మగ్గట్లేదు, అందుకని చెప్పి ముందు ఉల్లిపాయలు అయితే వేసాను, తర్వాత టమాటాలు అయితే వేసుకున్నాము. ములక్కాయ వేసి వండితే చాలా బాగుంటుందండి. మా వారికి బాగా ఇష్టం ములక్కాయ వేసి వండితే. అసలు ఎండు చేపల్లో అయితే వండుదాం అనుకునే కోసాను నేను ఎండు చేపల్లో, కానీ ఇంకా అనుకోకుండా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకెళ్ళి వచ్చేటప్పుడు అయితే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాం. పెద్ద బాయిలర్ చికెన్ తీసుకున్నాము. అందుకే అది అందుట్లో వేస్తున్నా, చికెన్లో బాగుంటుంది అందుకే చికెన్లో వేస్తున్నాను. ఎండు చేపలు అయితే, తాజా చేపలు అయితే రేపు వండుతాను రెసిపీ. అది ఈరోజు చికెన్లో వేసి వండి పెడతాను. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి, టమోటాలు అయితే వేసుకుందాం. ములక్కాయ చికెన్ మీలో ఎంతమంది తింటారు కామెంట్ చేసేయండి. ములక్కాయ చికెన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది తిన్నారో, ఆ కాంబినేషన్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ప్లీజ్ పూర్తి వరకు చూడండి. ఇప్పుడైతే మిర్చి అయితే వేసుకుందామండి. టమాటాలు ఉల్లిపాయ అయితే వేగిపోయినాయి కదా, మిర్చి వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి నేను. పెద్ద బాయిలర్ మాసం బాగుంటుందండి. ఇప్పుడు చిన్న బాయిలర్ అయితే తినకూడదు అసలు సరిగ్గా. పెద్ద బాయిలర్ మాసం అయితే తినొచ్చు. అదేంటంటే ముదురుగా ఉంటుంది కదా మాసం, ఎక్కువ రోజులు పెంచుతారు కదా వాటిని, అవైతే తినొచ్చు. పెద్ద బాయిలర్ అయితే తినొచ్చు, చిన్న బాయిలర్కి పెద్దగా తినకూడదు. వాటికి ఇంత రోగాలు వస్తున్నాయి అవి అంటున్నారు కదా. ఎక్కువ పెద్ద బాయిలర్ తినడానికే ట్రై చేయండి. అదంటే మాకు చాలా ఇష్టం. పెద్ద బాయిలర్ ఎక్కువగా తింటాం మేమైతే. మా వారికి కూడా పెద్ద బాయిలర్ అంటేనే ఇష్టం. అదే తెస్తారు. గుడివాడ వెళ్ళినా ఎక్కువ అదే తీసుకొస్తారు. మా ఊళ్ళో కూడా ఏరు ఎక్కువ, గుడివాడలోనే ఉంటుంది పెద్ద బాయిలర్ ఎక్కువ. ఇంకా అక్కడ తీసుకొచ్చేస్తాడు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, ఇంకొక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. తర్వాత చికెన్ వేస్తాను.
ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుందాం. ఇది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. చెక్క, లవంగాయి, అలాగే జీలకర్ర, ఇవన్నీ వేసి నేను ఎల్లుల్లిపాయి, మళ్ళీ యాలకులు కూడా వేసాను. ఇవన్నీ వేసి నేను ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకున్నాను. బాగుంటుంది ఇదైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నా. ఇదేమో ధనియాల పొడి అండి, ఓన్లీ ధనియాల పొడి. ఇది ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నా. అది కూడా కలిపేస్తున్నా. దగ్గర చూపించు. ఇవి చూడండి ఇలా చక్క బాగా వేగిపోయినాయి. టమోటాలు, అలాగే ఉల్లిపాయలు, అల్లం కూడా బాగా వేగి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడే చికెన్ అయితే వేసేసుకున్నాము. ఇదిగోండి పెద్ద బాయిలర్ చికెన్. ఇది మాంసం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూపించు. మాంసం కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు అయితే తినలేరు. ఎక్కువసేపు ఉడకనిచ్చి వండాలి. మనకు చిన్న బాయిలర్ అయితే 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇది అలా కాదు, కనీసం ½ అన్ అవర్ అన్నా ఉడకాలి. ఇది ఉడికితేనే బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు. మెత్తగా ఉంది, చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది. మటన్ టైప్లోనే ఉంటుంది. ముక్క ఉడికితే కన్నా బాగుంటుంది. ఇది వేసుకున్నాం కదా. పసుపు అయితే వేస్తున్నానండి కొద్దిగా. మనం పసుపును సాల్ట్ వేసామంటే ముక్క నీరైతే జారి గట్టిగా ఉండి తొందరగా ఉడుకుద్ది. అంటే కొంచెం వేస్తున్నాను, ½ స్పూన్ వేస్తున్నాను పసుపు, సాల్ట్. కారం ఇప్పుడు కాదు, సగం ఉడికినాక ఓన్లీ పసుపు, సాల్ట్. అయితే ఉడకనిద్దామండి కాసేపు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గనిచ్చినాక అప్పుడు కారం మనం అవన్నీ అయితే వేసుకుందాం. కారం, ఉప్పు, సరిపడ్డ వాటర్ అయితే వేసుకుని వండుకుందాము. పెద్ద బాయిలర్ మాంసం బాగుంటుంది. నేను మాట్లాడుతుంటే చూడండి, మా వారు నన్ను నవ్విస్తున్నాడు. చూపి అసలు వెళ్ళిపోతున్నాడు. అసలు మాట్లాడుతుంటే నవ్విస్తున్నాడు. అయితే పెద్ద బాయిలర్ మాంసం బాగుంటుందండి. ఎక్కువ అదే ట్రై చేస్తాం మేము. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్ద బాయిలర్ మాంసం ఎంతమంది తిన్నారో, ఎంతమంది వండుకుంటున్నారో కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడైతే చూడండి మనకి మాంసం ముక్క అయితే ఉడికి చూడండి వాటర్ ఎలా వచ్చిందో పైకి. చక్క వాటర్ వచ్చేసింది. అంటే మనము కొద్దిగా సాల్ట్ పోసేసుకున్నామంటే ఇలా చక్క ఉడికిపోతుంది. ఉడికైతే వాటర్ అయితే వస్తుంది. మనకి 70% అయితే ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడైతే ఇందులోకి మనం కారం అయితే వేసుకున్నాము. నేను కారం అయితే ఎక్కువే వాడతానండి. నేను 3 స్పూన్లు అయితే వేస్తున్నాను కారం. ఇందాక సాల్ట్ సగం వేసాము కదా, స్పూన్నర వేసాము. ఇప్పుడు కూడా కొద్దిగానే వేస్తున్నాను. మళ్ళీ చూసి మనం వేసుకోవచ్చు కొద్దిగా. ఇదైతే సరిపోద్దని అనుకుంటున్నాను. మరి చాలా పెద్ద చూసుకునైనా మనం వేసుకోవచ్చు.
వాటర్ అయితే పోసుకుందాము. అంటే పెద్ద బాయిలర్ మాసం కాబట్టి కొద్దిగా ఎక్కువైతేనే పడుతుంది వాటర్. ఉడకాలి కదా ముక్క, ఎక్కువే పడుతుంది. ఇవ్వండి చెప్పు, నాకు చెప్పు. అసలు వచ్చేసింది రెసిపీ. ములక్కాయ చాలా ఇష్టం. చెట్టు ములక్కాయలండి, అప్పుడప్పటికి కోసుకొచ్చినవి ములక్కాయలు. చెట్టు ములక్కాయలు అప్పుడప్పుడు కోసుకొచ్చినవి. మూడు ములక్కాయలు అయితే 20 రూపాయలు చొప్పున అయితే ఇచ్చారు. మా ఇంటి పక్కనే, మాకు తెలియదు, పక్కన వాళ్ళు కొనుక్కొచ్చుకుంటుంటే మేము చూసి మేము కూడా తెప్పించుకున్నాం. 20 రూపాయలు తెప్పించుకున్నాం. 20కి 3 అయితే ఇచ్చారు. నేనైతే 2 ములక్కాయలు అయితే కోసేసానండి కర్రీలోకి. ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నంత ఫ్రెష్గా ఉండేమో అనిపించింది. అన్ని ఎప్పటికి కోసినాయి కదా, చాలా బాగున్నాయి. నాకు నచ్చి కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను వాళ్ళకి కూడా కొనుక్కెళ్ళాను. వాళ్ళు కూడా వేసుకుని వండుకుంటారండి ఇంట్లో. దానికి వాళ్ళు చెరువు మీద ఉంటారండి, వాళ్ళకి ఏం దొరకవు కదా. సరే ముక్కలు బాగున్నాయి అని చెప్పి నేను కూడా కొనుక్కెళ్ళాను. ఇప్పుడు ఇవైతే ఇప్పుడు ఎందుకు వెళ్ళేది అనుకుంటున్నారేమో. ఎందుకంటే మనం ఈ చికెన్, టమాటాలు, ఉల్లిపాయలు, మసాలా అన్నీ వేగాలి, మళ్ళీ చికెన్ కూడా మగ్గాలి అల్లం ఉల్లిపాయలు వేసినాక అని చెప్పి ఆ లోపల ఈ వాటితో పాటు వేస్తే ఇవి కూడా మగ్గేసి ఇల్లిపోతాయి. అందుకే నేను కారము సాల్ట్ వేసేసి వాటర్ పోసినాక అయితేనే వేస్తున్నాను. అప్పుడైతే వాటితో పాటు చక్కగా ఉడుకుతీ కూడా ఇల్లకుండా కాయగానే ఉంటుంది. అప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుంది. చూపించు. అందుకనే నేను వాటర్ పోసినాక అయితేనే వేస్తున్నాను ఇవి. ఇంకొక 10 నిమిషాలు. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే అయిపోతుందండి. మా వారు కూడా అడుగుతున్నారు. పొద్దున్నుంచి ఆయన ఏం తినలేదు. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తనకి కొంచెం గ్యాస్ నొప్పిగా ఉందని చెప్పి 2 ముద్దలే తిన్నారు. తినలేదు, ఆకలిగా ఉంది. పిల్లలు కూడా ఆకలిగా ఉంటున్నారు. అందుకని చెప్పి తొందరగా అయితే వండేస్తున్నాను. ఎప్పుడు 9కి తింటాము. అలా నైట్ 9కి తింటాము. కొంచెం పెందకడైతే వండేస్తున్నాను నేను. పిల్లలు కూడా తింటారు, మా వారు కూడా తినలేదని చెప్పి అయితే వండేస్తున్నాను. అదైతే ఇంకో 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. తినేటప్పుడు దాని టేస్ట్ ఎలా ఉన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. కూర అయితే అయిపోతుందండి, చూసుకున్నారండి దగ్గర. చూడండి ఇలా పైకి నూనె తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ములక్కాయలు కూడా చూడండి చక్కగా బాగా ఉడికిపోయినాయి. చూడండి అలా చక్కగా నూనె తేలిందంటే మన కర్రీ అయిపోయినట్టే. అయితే ఇది కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా మనం దింపేసుకుందాం కర్రీ. కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. ఇగోండి వడ్డిచ్చేసాను. పిల్లలకి ములక్కాయ అయితే వేయలేదు, ఎందుకంటే వేడి కదా, మళ్ళీ వాళ్ళకి వేడి చేద్దాని ములక్కాయ అయితే వేయలేదు. కలుపుకో, చెప్పు ఎంతలా ఉంది కర్రీ. బాగుందా? ముక్క తిన్నావా? మా చిన్న అబ్బాయికి వేసాను, కలిపిచ్చేసాము. ఈయన తినడం ములక్కాయ. ఎలా ఉంది దీపమ్మ? సూపర్. ఇదిగోండి కర్రీ చూడండి చక్క ఎలా వచ్చిందో. రైస్, వైట్ రైస్. ఈ పొలంలో పండించిన బియ్యమేనండి, కొనుక్కున్నాయి కాదు. మేము పొలంలో పండించిన మా అత్త వాళ్ళు. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది. అందరికీ వడ్డిచ్చేసాను, తింటున్నారు, వాళ్ళు కూడా తింటున్నారు. కర్రీ అయితే బాగుంది, బాగా వచ్చింది.
కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే, నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.